చెప్పండి. నాగబాబు గారు అంటే తమ్మారెడ్డి భరత్ గారు దాదాపు ఇండస్ట్రీలో చాలా సీనియర్ దర్శక నిర్మాత. ఆయన్ని పట్టుకొని అమ్మ మొగడ అనే పదాలు కావచ్చు, బుద్ధి ఉందా సిగ్గుందా ఇటువంటి మాటలు మాట్లాడడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? నేను సమర్థించను. ఇప్పుడు అసలు నేను మొదటి నుంచి నిన్న కూడా చెప్పింది, నాగబాబు గారు అంత తొందరపడకూడదు. ఆ బాలయ్య నీకు తెలుసు కదా, నా భరద్వాజ్ ఏంటి భరద్వాజ్ ఏంటి ఈ మాట్లాడటని అడగచ్చు. అడిగి అనవసరంగా ఫ్యాన్స్ ఏదో రెచ్చిపోయి ఏదో మాట్లాడితే దానికి నువ్వు రెచ్చిపోతే కరెక్ట్ కాదు కదా. అందుట్లో ఇంకోటి నాగబాబు గారు నా సలహా, ఆయన రాజకీయాల్లో ఉంటున్నాడు. నిన్నటిదాకా నువ్వు ఒక హీరోకి తమ్ముడివి, ఒక హీరోకి అన్నయ్యకి, ఒక హీరోకి తండ్రివి, నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, సినిమా వాడివి. అంతవరకు నీ ఇష్టం ఏదో మాట్లాడుతున్నావు, ఏదో నీ అన్నయ్య మెగాస్టారు, నీ తమ్ముడు పవర్ స్టార్ కనుక ఏదో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడడానికి సినిమా వాడిగా చెల్లుతుంది. ఇవాళ అది దాటుకుని ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా వెళ్తున్నావు. ఒక ప్రజాక్షేత్రంలోకి ఒక రాజకీయ పార్టీకి ప్రముఖ నాయకుడిగా ఉన్నావు. భాష, రాజకీయ నాయకుడిగా వచ్చిన తర్వాత మీ భాష, దాంట్లో పద ప్రయోగాలు ఆచితూచి మాట్లాడాలి. రేపు ఈ భాషలతో వెళ్తారా ప్రజల దగ్గరికి? ఈ భాషతోటి ప్రజలు మెప్పిస్తారా మీరు? ఈ భాషలు మాట్లాడినందుకే కదా వైఎస్ఆర్సీపీ జనాలు ఈసరించుకుంటున్నారు. ఈ తూచి అంటున్నారు. ఆ పేరుని కొడాలి నాని భాషని వీళ్ళ భాషని అందుకనే తిడుతున్నారు. అలాగే మీరు తిట్టించుకుంటారా? ఆయన నాగబాబు గారు కాస్త మైండ్ అప్లై చేయాలి. నీకు ఒక నిమిషం, నీకు భరద్వాజని అడగలేదు, లేదు భరద్వాజ అన్నాడని నమ్మావనుకో, నమ్మినా నువ్వు తిట్టు విమర్శించు. కానీ ఈ భాష ఏంటి? ఏ భాష? నువ్వు రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ ప్రధాన నాయకుడిగా ఇదే భాష మాట్లాడేది. ఐఎమ్ సారీ, ఇలా అయితే ప్రజల దగ్గర మీరు మన్నన పొందలేరు. ఇప్పుడే వెళ్ళిన మీ ఫ్యాన్స్ అసలే అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ లాగా ఇంత చీప్ లాంగ్వేజ్ తోటి పీకుతారా? ఏం పీకారు, ఏం నాకారు, ఇలాంటి భాష మీ ఫ్యాన్స్ మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు. మీ ఫ్యాన్స్ అంత దారుణంగా మాట్లాడేస్తారు. వాళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సింది పోయి ఈ భాష మాట్లాడొద్దు, కొంచెం సంస్కారవంతంగా మాట్లాడండి అని చెప్పాల్సింది పోయి మీరే ఆ భాష మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్తుంది? సో ఇట్స్ నాట్ రైట్, కరెక్ట్ కాదు.